brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. నెల రోజుల్లో ఏపీలోని అన్ని పార్కుల్లో జిమ్ సామాగ్రి, హంద్రీ నీవా లైనింగ్ పనులపై రగడ. బులెటిన్లో ముందుగా ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు 3 పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో పనిచేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎన్నికలకు ఇంకా 10 రోజుల సమయం మాత్రమే ఉందని గుర్తు చేశారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ మెరుగ్గా ఉండాలని పార్టీ నాయకులకు తెలిపారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని, ప్రతి ఎన్నికలోనూ కూటమి విజయం సాధించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు తిరుపతి రానున్నారు. అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. టీటీడీ అధికారుల సమీక్షా సమావేశానికి హాజరవుతారు. రాష్ట్రంలోని పార్కుల్లో నెల రోజుల్లో జిమ్ సామాగ్రి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా బలపడాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై దేశ విదేశాల్లో అధ్యయనం చేశామని నారాయణ వివరించారు. తొలి విడతలో విశాఖ, గుంటూరులో ఆ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కలిశారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో పవన్ తో రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు విషయాలు చర్చించారు. హంద్రీ నీవా లైనింగ్ పనులు అడ్డుకుంటామని వైసీపీ నాయకులు అనడాన్ని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తప్పుపట్టారు. చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే లైనింగ్ అవసరమన్నారు. 5 ఏళ్లలో హంద్రీ నీవా నుంచి ఒక్క చుక్క కూడా రాప్తాడుకు రాలేదని రాజు అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నాశనం చేసి ఇప్పుడు లైనింగ్ అడ్డుకుంటామండం శోచనీయమని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీ నీవా లైనింగ్ పనులు ఆపాలన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. లేకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. హంద్రీ నీవా లైనింగ్ పనులు పూర్తయితే అనంతపురం జిల్లాకు సాగునీరు అందే పరిస్థితి ఉండదన్నారు. కమిషన్ల కోసం పరిటాల సునీత పనులను సమర్థిస్తున్నారని విమర్శించారు తోపుదుర్తి. హంద్రీ నీవా నుంచి కుప్పంకు నీళ్లు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ హర్ష కుమార్ విమర్శించారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు సుందర్ను గెలిపించాలని హర్ష కుమార్ విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి విడతల రజనీ మామ లక్ష్మీనారాయణ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఈ ఘటనలో కారద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి జరిగిన సమయంలో లక్ష్మీనారాయణ కారులో లేరు. రాజకీయ కారణాలతోనే ఈ దాడి జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సమాచారం. చిలకలూరుపేట సమీపంలోని పురుషోత్తపట్నం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు ఐఏఎస్ అధికారుల తీరు బాగాలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. గతంలో ఏదైనా పథకం, కార్యక్రమం గురించి, వాటితో ఎదురయ్యే పరిణామాలు, లాభ నష్టాల గురించి ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలకు వివరించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇది సమాజానికి మంచిది కాదని తెలిపారు. హైదరాబాద్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్స్టిట్యూట్ లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డి 200 కోట్ల రూపాయలు కేటాయించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులోని బాలికల గురుకుల పాఠశాల, బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. దాతలు, ప్రభుత్వ సహకారంతో 50 లక్షల రూపాయలతో గురుకుల పాఠశాలలో తరగతి గదులు, వసతులు కల్పన చేపడతామని మంత్రి జూపల్లి విద్యార్థులకు హామీ ఇచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రేపు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తెలంగాణ భవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కమిషన్లు, కుట్రలు తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసింది ఏంటి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. టీచర్లు, గ్రాడ్యుయేట్ల పక్షాన ఒక్కనాడైనా పోరాటం చేశారా అని నిలదీశారు. కరీంనగర్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేస్తే ఆ అప్పులు సాకుగా చూపుతూ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొడుతోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.
కేసీఆర్ కుటుంబానికి బీసీ అనే మాట ఎత్తే అర్హత లేదని, ఆయన హయాంలో బీసీలు ఎవ్వరికీ అధికారం ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 4 తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉత్సవ విగ్రహాలే అన్నారు. రాహుల్ ప్రధాని కావడం తథ్యమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లో సభ్యత్వం అనేది అదృష్టం లాంటిదన్నారు. రాజకీయాల్లో రాజీ పడ్డం తప్పనిసరన్నారు. పరిస్థితులకు తగ్గట్లు సంయమనం పాటించాలన్నారు. పీసీసీలో యువరక్తం ఉండాలనేది సీఎం ఆలోచన అని చెప్పారు మహేష్ కుమార్ గౌడ్. కులగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా బీసీ కమిషన్ రంగంలోకి దిగింది. చైర్మన్ నిరంజన్ సహా బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, సురేందర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బీసీ కమిషన్ చైర్మన్ చాంద్రాయణగుట్ట కుమ్మరివాడి బస్తీలో తిరిగారు. సర్వేలో పాల్గొనని వారి ఇంటికి వెళ్లి కులగణనలో తాము పేర్లు నమోదు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. స్కూటర్ దానికి పాలకాన్ కనిపించడంతో మాజీ మంత్రి మల్లారెడ్డి గత స్మృతులు గుర్తు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పలో వచ్చిన మల్లారెడ్డికి అక్కడ స్కూటర్ కనిపించగానే వెళ్లి దానిపై కూర్చున్నారు. దాన్ని నడిపి ఫోటోలు దిగారు. పాలమ్మిన వాళ్లు ఎప్పటికైనా విజయం సాధిస్తారని చెప్తూ ఆ స్కూటర్ పై పాలమ్ముతున్న వ్యాపారిని సత్కరించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పిలిచే సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, అటు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను నార్కట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లిస్తారు. మద్దతు ధర కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్న పసుపు రైతులు. కపోతేశ్వరుడి సన్నిధిలో నీటిలో మునిగిపోయే బిల్వపత్రం. ప్రకాశం జిల్లాలో గులియన్ బారీ సిండ్రోమ్ కలకలం. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. పసుపు పంటకు 17,000 రూపాయల మద్దతు ధర చెల్లించాలని కోరుతూ రేపటి నుంచి రిలే నిరాహార దీక్ష చేపడతామని నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు తెలిపారు. గతేడాది 15,000 పలికిన పసుపు ధర ఈసారి 10,800 రూపాయలకు పడిపోయిందని తెలిపారు. రైతే రాజు అని ప్రభుత్వాలు చెప్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయని పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కడలి స్వయంభూ పార్వతీ కపోతేశ్వర స్వామి క్షేత్రంలోని కపోత గుండంలో బిల్వపత్రం సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. ఈ గుండంలో వేసే బిల్వపత్రం మునిగిపోతుంది. కపోత గుండం నుంచి అది నేరుగా కైలాసం చేరుతుందని భక్తుల నమ్మకం. మాఘమాసంలో ఆదివారం నాడు పంచాంగ గడియల ప్రకారం బిల్వపత్ర సమర్పణ ఈ ఆలయంలో ఉంటుంది. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి ఒడ్డున సంత్ సేవాలాల్ 286వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో మంత్రి సీతక్క, ఎంపీ గోడం నగేష్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కూడా పాల్గొన్నారు. లంబాడాలతో కలిసి మంత్రి సీతక్క నృత్యం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నా అహోబిలం పెన్నా తీరంలో వెలిసిన ఏటి గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఏటా మాఘమాసంలో 3వ ఆదివారం ఈ జాతరను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. పెన్నాలో స్నానమాచరించిన భక్తులు నది ఒడ్డునే వంటలు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు బీరమ్మ తల్లి తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం బారులు తీరారు. డీజే సౌండ్స్, డప్పు వాయిద్యాలు, యువత హడావిడితో గుడి ప్రాంగణం మార్మోగింది. మొక్కుబడులు తీర్చుకునేందుకు చాలా మంది భక్తులు గొర్రెపోతులతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఒంగోలులో నిర్వహించిన 2వ బాలోత్సవలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, మత సామరస్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామంలో గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడి వృద్ధురాలు మరణించింది. ఆంధ్రప్రదేశ్లో ఇది తొలి జీబీఎస్ మరణం. ఆమె ఆసుపత్రిలో చేరిందని తెలియగానే గ్రామంలో శానిటేషన్ కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కడప ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ మేళాలో 58 కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు ఏటా ఈ తరహా జాబ్ మేళా నిర్వహిస్తామని మాధవిరెడ్డి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ డివిజన్లో పులి సంచారాన్ని అటవీ అధికారులు నిర్ధారించారు. కాళేశ్వరం మహదేవ్పూర్ ప్రధాన రహదారిపై పులిని తాము చూశామని చాలా మంది తెలిపారు. పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని జనాలను హెచ్చరించారు. భారత్ టెక్ సమావేశంలో పాల్గొన్న ప్రధాని దుస్తుల అప్సైక్లింగ్ అవకాశాలు అన్వేషించాలని స్టార్టప్స్ కు సలహా.
రేపు ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక. ఈ రాత్రికి అమెరికా నుంచి మరో విమానం. టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సుస్థిరత అన్నది భారత వస్త్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో భాగంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఖాదీ, ట్రైబల్ వస్త్రాలు, సహజ రంగుల ఉపయోగం దీనికి ఉదాహరణ అని ప్రధాని తెలిపారు. భారతీయ సంప్రదాయ సుస్థిర టెక్నిక్స్ కు ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడుగా నిలుస్తోందన్నారు. దీనివల్ల వస్త్ర పరిశ్రమలో ముడిపడిన కోట్లాది మందికి లబ్ధి చేకూరుతుందని ప్రధాని మోదీ వివరించారు. 2030 నాటికి ఫ్యాషన్ వేస్ట్ అనేది 148 మిలియన్ టన్నులకు చేరుతుందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. టెక్స్టైల్ వేస్ట్ లో 0.5% కూడా రీసైకిల్ కావడం లేదని తెలిపారు. దుస్తుల వేస్ట్ ను అప్ సైకిల్ చేయడంలో భారత్ పెట్టింది పేరని ప్రధాని గుర్తు చేశారు. దీన్ని మరిన్ని మెరుగులు దిద్ది అంతర్జాతీయ మార్కెట్ కు పంపించొచ్చని సూచించారు. అప్ సైక్లింగ్ ను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రక్రియల్లో ఉన్న అవకాశాలను అన్వేషించాలని స్టార్టప్స్ కు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. ఢిల్లీ భారత మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ ప్రదర్శనను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి వివిధ స్టాల్స్ సందర్శించి దేశీయ కాటన్ ఉత్పత్తులను పరిశీలించారు. వాటి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. టెక్స్టైల్ రంగంలో ముడి సరుకు నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వరకు అన్నింటినీ ఒక్కచోట చూపే ప్రదర్శన భారత్ టెక్స్. ఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. తీవ్ర గాయాలు పాలైన 18 మందికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. గాయపడ్డ వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రయాగ్రాజ్ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో రైల్వే శాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్లు విమర్శలొస్తున్నాయి. మొత్తం హిందూ సమాజాన్ని ఒక్కటి చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ సంకల్పమని మోహన్ భగవత్ అన్నారు. ఈ దేశానికి జవాబుదారీగా ఉండేది హిందూ సమాజమే కాబట్టి ఇది తమ సంకల్పమని తెలిపారు. ప్రపంచంలోని వైవిధ్యాన్ని స్వీకరించి హిందువులు ముందుకు సాగుతారని భగవత్ అన్నారు. సత్యం ఒక్కటేనని విషయాన్ని హిందువులు గ్రహించారని తెలిపారు. బెంగాల్లోని తూర్పు బర్ధమాన్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ ర్యాలీలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు రేపు సమావేశం కానున్నారు. సీఎం ఎవరనేది ఇప్పటికే పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం ఉంటుంది. కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఈ నెల 18న ఉండే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ ఘటన కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ప్రధాని మోదీని చులకనగా చూపుతూ కార్టూన్ వేసిన తమిళ పత్రిక వికటన్ వెబ్సైట్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. కార్టూన్ పై అభ్యంతరం చెప్తూ తమిళనాడు బీజేపీ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ కు వినతి పత్రం సమర్పించింది. శుక్రవారం నుంచి రాత్రి నుంచి ఈ వెబ్సైట్ బ్లాక్ అయింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఖండించారు. బీజేపీ ఫ్యాసిస్ట్ ధోరణికి ఈ చర్య నిదర్శనమని మండిపడ్డారు.